గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. ఎస్టర్డే వచ్చేసి మనము మార్కెటింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. మరి ఈ మార్కెటింగ్ అనేది మనం ప్రజెంట్ అయితే డిజిటల్లో మార్కెటింగ్ అనేది ఎక్కువగా చూస్తున్నాం. అయితే మరి పాత రోజుల్లో అంటే 5G లేనప్పుడు, నెట్ టెక్నాలజీ అంతగా డెవలప్ ముందుకు, ఈ టెక్నాలజీ అభివృద్ధి చెందక ముందుకు పాత రోజుల్లో మార్కెటింగ్ అనేది ఎలా చేసేవాళ్ళు అంటే 90 కిడ్స్కి కొంతవరకు గుర్తే ఉంటుంది నాకు తెలిసి. పేపర్లు పెద్ద పెద్ద యాడ్స్ ఇవ్వడము, లేదా మనం కాలేజ్ కానీ స్కూల్కి వెళ్ళే రూట్లో మీరు చూసే ఉంటారు, బ్యానర్స్ ఏర్పాటు చేయడము, రేడియో ద్వారా, టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడము, మౌత్ పబ్లిసిటీ, తర్వాత మ్యాగజైన్, వీటన్నిటి ద్వారా అప్పుడు ఆ కాలంలో పబ్లిసిటీ ఇచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళ ప్రోడక్ట్ని అనేది మార్కెట్లోకి తీసుకొని వచ్చేవాళ్ళు. అయితే వాటి ద్వారా ఏమేదంటే, ఒక పేపర్లో యాడ్ ఇవ్వాలి అన్నా, మ్యాగజైన్లో ప్రింట్ ఇవ్వాలి అన్నా ఎక్కువగా ఖర్చుతో కూడుకునేటివి ఉండేటివి ఆ పాత రోజుల్లో. అంత పెట్టి చేసినప్పటికీ కూడా ఒక ప్రాబ్లం వచ్చేది. అంటే హాఫ్ ఆఫ్ ద మనీ అనేది ఆ అడ్వర్టైజ్మెంట్లో వేస్ట్ అయ్యేది. ఈ మిగిలిన హాఫ్ ఆఫ్ ద మనీ అనేది ఏమవుతుందో మరి అక్కడ మార్కెటింగ్ చేసే పీపుల్స్కి అర్థమయ్యేది కాదు. సో మరి అక్కడ మనీ వేస్ట్ అవుతుంది. అంతేకాకుండా అక్కడ ఏంటంటే, మనం దాని ద్వారా అసలు ఆ యాడ్ని, మనం ఇచ్చే ప్రకటనల్ని ఎంతమంది చూస్తున్నారో, ఎంతమందికి చూడడం లేదో, అసలు ఎంతమందికి రీచ్ అవుతుందో, ఇదంతా మనం ట్రాక్ చేయలేకపోయేవాళ్ళం. జస్ట్ మన వర్క్ మనం చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం, కానీ ట్రాక్ చేయలేకపోయేవాళ్ళం. దాని ద్వారా ఏమయ్యేదంటే తక్కువ లాభాలు రావడం, మార్కెటింగ్కి ఎక్కువగా ఖర్చు అనేది జరిగేది. అయితే మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఎలాగా ఈ వేస్ట్ అయ్యే మనీని మనము వేస్ట్ అవ్వకుండా చూసుకోవాలి? రెండోది వచ్చేసి ఎలాగ ఎగ్జాక్ట్గా ట్రాక్ చేయాలని ఆలోచిస్తూ వచ్చారు. తర్వాత సొల్యూషన్ వచ్చేసి, మరి దీనికి ఈ మార్కెటింగ్ పజిల్ అంతటిని కూడా ట్రాక్ చేయగలిగే ఈ సొల్యూషన్ ఏంటి అంటే, డిజిటల్ మార్కెటింగ్ మాత్రమే దీనికి సొల్యూషన్ ఇవ్వగలదు అని నిర్ధారించడం జరిగింది. మరి డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎలాగ సొల్యూషన్ అవుతుంది? మీకు తెలుసు, డిజిటల్ మార్కెటింగ్ అనేది మనకి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఈమెయిల్, తర్వాత పింట్రెస్ట్, ఇండీడ్, ఇలా అన్ని సోషల్ ప్లాట్ఫామ్ ద్వారా మార్కెటింగ్, గూగుల్ యాడ్స్, వీటన్నిటి ద్వారా మనం మార్కెటింగ్ చేస్తాం. దీని ద్వారా ఏమవుతుంది అంటే 100% మనము మార్కెటింగ్ మీద ఇన్వెస్ట్ చేయగలుగుతాము. దాని ద్వారా ఎంతమంది క్లిక్ చేస్తున్నారు, క్లిక్ త్రూ రేట్, మనం పెట్టిన అడ్వర్టైజ్మెంట్ని అసలు పీపుల్ క్లిక్ చేస్తున్నారా, సరే క్లిక్ చేసిన పీపుల్ ఎంతమందికి ప్రోడక్ట్ వైపు కానీ వెబ్సైట్కి కానీ డైవర్ట్ అవుతున్నారు, లేదు క్లిక్ చేయలేదు, ఎన్ని బౌన్స్ రేట్ ఉన్నాయి, ఇవంతా కూడా పర్సంటేజ్ ఎగ్జాక్ట్గా మనము ట్రాక్ చేయగలిగాము డిజిటల్ మార్కెటింగ్ ద్వారా. సో ఇంకా డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటంటే, ఎస్టర్డే మనం ఏం చేస్తాము, మార్కెటింగ్ అంటే ఏందో నేర్చుకున్నాం. మార్కెటింగ్ అంటే ఒక బ్రాండ్ కానీ, ఒక ప్రోడక్ట్ కానీ, ఒక సర్వీస్ కానీ ఒక రైట్ కస్టమర్ ముందర, లేదా కన్జ్యూమర్ ముందర, లేదా కొనుగోలు ద్వారా ముందర పెట్టేదాన్ని మార్కెటింగ్ అంటారు. అయితే ఈ మార్కెటింగ్ అనేది డిజిటల్ ద్వారా చేయడం ద్వారానే, దీన్ని డిజిటల్ ఛానల్ ద్వారా చేయడం ద్వారా దీన్ని డిజిటల్ మార్కెటింగ్ అంటారు. ఓకే, మీకు మరి అర్థమైంది అనుకుంటాను డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంది అనేది. మరి నేను మ్యాక్సిమం అయితే ట్రై చేస్తున్నాను 5 నిమిషాలైనా ఒక వీడియో మరి అప్లోడ్ చేయడానికి. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ క్లాసెస్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.